తెలంగాణ బీజేపీ రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం దక్కింది. పార్టీ చీఫ్ రేస్లో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించిన బీజేపీ హైకమాండ్ మాత్రం రామచంద్రరావు వైపే మొగ్గు చూపింది. అసలు ఈటెల రాజేందర్ పార్టీ చీఫ్ పదవికి ఎందుకు దూరమయ్యారు? ఆయనకు పార్టీ చీఫ్ పదవి దక్కకుండా చక్రం తిప్పిన లీడర్లు ఎవరు? అటు ఏపీ బీజేపీ చీఫ్ విషయంలో ఆర్ఎస్ఎస్ పెద్దలే చక్రం తిప్పారా? ఏడాది నుంచి డైలీ ఎపిసోడ్లా సాగిన కమలం పార్టీ అధ్యక్షుడి ఎంపిక ఎట్టకేలకు పూర్తయింది. కమలం పార్టీ కొత్త చీఫ్గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. కాషాయ పార్టీలో సీనియర్ నేతగా ఉండడం, పార్టీకి విధేయుడు కావడంతో హైకమాండ్ రామచంద్రరావు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అయితే పార్టీ అధ్యక్ష రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరిని పార్టీ చీఫ్గా ఎంపిక చేస్తారని పార్టీ నేతలు ఆశించారు. కానీ హైకమాండ్ మాత్రం పార్టీ నేతలకు బిగ్ షాక్ ఇస్తూ పార్టీలో సీనియారిటీకే పట్టం కట్టారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ దగ్గుబాటి పురంధరేశ్వరికి చెక్ పెట్టిన హైకమాండ్ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వైపు కాషాయ పెద్దలు మొగ్గు చూపారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ హైకమాండ్ అప్పటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ను అనూహ్యంగా తొలగించింది. ఆయన స్థానంలో కొత్త చీఫ్గా కిషన్ రెడ్డిని నియమించింది. అప్పట్లో బండి సంజయ్ను అలా కొనసాగించి ఉంటే బీజేపీ అధికారంలోకి రాకపోయినా హంగ్ పరిస్థితి ఉండేదని సొంత పార్టీ నేతల భావన. అప్పట్లో బండి సంజయ్ను తొలగించడాన్ని బిగ్ మిస్టేక్గా చెబుతారు. అప్పుడు చేసిన పొరపాటే రాష్ట్రంలో కాంగ్రెస్కు అధికారం తెచ్చిపెట్టిందని అంటారు. అయితే బండి నుంచి రాష్ట్ర చీఫ్ బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీ కావడంతో కొత్త చీఫ్గా ఈటెల రాజేందర్ను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఇది పార్టీలో కొత్త జోష్ తెస్తుందని కూడా ఎక్కువ మంది భావించారు. కానీ ఈటెలకు షాక్ ఇచ్చిన హైకమాండ్ పార్టీ కొత్త చీఫ్గా రామచంద్రరావును ఫైనల్ చేసింది. అయితే రామచంద్రరావు ఎంపికపై కమలం పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. రామచంద్రరావు బీజేపీ సీనియర్ నేత, వివాదరహితుడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తెలంగాణలో పార్టీ కేడర్లో జోష్ నింపి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో రామచంద్రరావు ఎంత మేర ప్రభావం చూపిస్తారనేది చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈటెల రాజేందర్కు పార్టీ చీఫ్ పదవి దక్కకపోవడం వెనుక కొందరు కమలం పార్టీ నేతలు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఖరారయ్యారు. పార్టీలో ఆయనకు సీనియర్గా గుర్తింపు ఉంది. మాధవ్కు ఆర్ఎస్ఎస్ నేతల ఆశీర్వాదం కూడా మెండుగా ఉన్నట్టు సమాచారం. అయితే రాయలసీమ రెడ్డి వర్గానికి చెందిన ఓ నేతకు ఈసారి అవకాశం వస్తుందని చాలామంది అనుకున్నారు. గత కొన్నాళ్లుగా రాయలసీమకు ఛాన్స్ దక్కడం లేదు. పదవులు కూడా కోస్తా ప్రాంతానికి ఇస్తున్నారు. కేంద్ర మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు కూడా వారికే ఇస్తున్నారు. అధ్యక్ష పదవి కూడా రాయలసీమ ప్రాంత నేతకు ఇచ్చి దశాబ్దాలవుతోంది. అందుకే ఈసారి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ హైకమాండ్ మాత్రం మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వైపే మొగ్గు చూపింది. బీసీ వర్గానికి మాధవ్ కూడా చురుకైన నేతగా గుర్తింపు పొందారు. కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన సమర్థత చూపుతారని హైకమాండ్ భావించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ బీజేపీ చీఫ్ విషయంలో పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలు ఎవరికీ అంతు చిక్కడం లేదు. బండి సంజయ్ను పార్టీ చీఫ్గా తొలగించాక పార్టీ బలోపేతం కోసం కృషి చేసే నేతకు పగ్గాలు అప్పగించకుండా నామ్కా వాస్తే నేతకే బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే త్వరలోనే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. కొత్త చీఫ్గా బాధ్యతలు స్వీకరించే రామచంద్రరావు ఎంత మేర ప్రభావం చూపిస్తారో అనేది మాత్రం కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.